లేళ్ల అప్పిరెడ్డికి ఒక రైట్ హ్యాండ్ ఉంటాడు, పానగంటి చైతన్య అని రైట్ హ్యాండ్ ఉంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటి వస్తాడు, క్రౌడు మొత్తం అక్కడే 3,000 మంది రైతులు, మిర్చి రైతులు అక్కడ ఉంటారు. మనం ఒక 100-200 మందిని వేసుకొని మనం పోతే ఈ రైతులందరూ కూడా రైతులు అమాయకులు, వాళ్ళు ఈ విధ్వంసం చూడలేక పక్కకు జరుగుతారు, మనం మిర్చి ఆ బేళ్ళు కొట్టేద్దామని చెప్పి ప్లాన్ వేసుకొని వెళ్ళారు, కొట్టేశారు. మొత్తం మిర్చి కట్టలు కట్టి ఉంటే అవన్నీ వీళ్ళు ఈ ట్రక్కులు ఉంటాయి కదా, ఈ లేళ్లాపిరెడ్డి మనుషులు వీళ్ళందరూ కలిసి, ఈ పానగంటి చైతన్య అతని మనుషులు వీళ్ళందరూ కలిసి అవి వేసుకొని వెళ్ళిపోయారు. అది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నది. ఇప్పుడు పరామర్శ, మిర్చి రైతుకి ఎంఎస్పీ ఇవ్వబోతే ఎట్లా అండి అంటాడు. మిర్చి రైతుకి ఎంఎస్పీ ఇద్దాం అన్ని ఇస్తాం కదా, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఉన్నది, అది పెట్టారు. అంతకుముందు ఆల్రెడీ ఒకసారి ఇదే కెలామిటీ వచ్చినప్పుడు 2016-17లో 130 కోట్లు చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టాడు. చంద్రబాబు నాయుడికి తెలియని సమస్య కాదు ఇది. నువ్వు వచ్చి చెప్పేదేంటి? ఆ బేళ్ళు బస్తాలు ఎత్తుపోవటానికి, మిర్చి ప్యాక్ చేసి ఉంటే ఆ ట్రక్కులు వేసి ఎత్తుకుపోయారు. సీసీ కెమెరాల్లో అన్ని రికార్డ్ అయి ఉన్నాయి, దొంగల్ని దొరుకుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా దీన్ని బట్టి, అంటే నేను ప్రజలకు ఇచ్చే సలహా ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి టూర్ ప్రోగ్రామ్ డిక్లేర్ చేయంగానే